అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, సప్తగిరి మాసపత్రికలో నుంచి చేయబోతున్న వీడియో అండి. ఇది శ్రీ అయినోలు మోహనాచార్యులు గారు రాసిన 'హిడింబి'. ఇది ఆయన రాసిన కథే అయినా కానీ ఆహ్, ఇది ఒక స్త్రీల యొక్క గుణం గురించి రాయబడిన కథ అనమాట. దీన్ని నేను మీతో పంచుకోదలుచుకున్నాను. సో, అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. 'హిడింబి' ఒక అరుదైన స్త్రీమూర్తి కథ ఇది. హిడిమి అంటే కేవలం మనము ఒక రాక్షస జాతికి చెందిన ఒక స్త్రీని గురించే మనం అనుకుంటాం. కానీ ఆవిడలో ఉన్న త్యాగం కానీ, ఆవిడలో ఉన్న ఒక ధైర్యం కావచ్చు, ఆవిడ పాటించిన ధర్మం కావచ్చు, లేదంటే ఆవిడ వదిలేసిన ఆవిడ సొంతమైన వ్యక్తిగత ఒక ఆనందాల్ని వదిలేసిన, త్యాగం చేసిన ఆ గుణాన్ని కానీ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనరల్‌గా అందరూ హిడింబ అంటే కేవలం రాక్షస జాతికి చెందిన స్త్రీనిగానే అందరూ చూస్తూ ఉంటారు. ఈ కథ అన్ని రోజుల వరకు ముందు కూడా నేను కూడా అంతే అనుకున్నాను. హిడింబి అంటే ఒక రాక్షసి అనే అనుకున్నాను. కానీ మనము గనక సరిగ్గా గమనించినట్లయితే మనం పాత రోజుల్లో చూసిన చలనచిత్రాల్లో కూడా ఆవిడ క్యారెక్టర్‌ని చాలా సాఫ్ట్ క్యారెక్టర్‌గా, అలాగే కొడుకుని చాలా వీరోచితంగా పెంచిన తల్లిగా ఆవిడ క్యారెక్టర్‌ని చూపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాకపోతే అది మనం ఎప్పుడూ చూసి మనము అంత బాగా పట్టించుకోలేదు కావచ్చు. కానీ ఇది నిజంగా జరిగిన ఒక విషయం కాబట్టే కథగా ఇది బయటికి రావడం జరిగిందండి. ఏంటంటే పాండవులు వనవాసం సమయంలో వాళ్ళు అడవిలో ఉంటున్న క్రమంలో లక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆ లక్క ఇల్లు తగలబడిపోవటం మూలంగా వాళ్ళు ఆహ్, నివాసయోగ్యంగా లేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేని ఒక స్థితిలో వనవాసం సమయంలో వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఒకనాటి రాత్రి వాళ్ళందరూ ఒక చోట నిద్రించే సమయంలో హిడింబాసురుడికి, అతని చెల్లెలైన హిడింబికి మానవ వాసన తెలిసి వాళ్ళు ఆ హిడింబాసురుడు ఆవిడ్ని పంపుతాడనమాట. వాళ్ళని వెళ్లి తీసుకొనిరా, ఏ విధంగా అయినా సరే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని మనం చంపి తిందామనే ఒక కోరిక కొద్దీ ఆవిడ్ని పంపుతాడు. కానీ ఆవిడ ఆ పాండవులు ఐదుగురిలోనూ భీమసేనుడిని చూసి ఆవిడ ఆయన్ని వరిస్తుంది. వరించి వాళ్ళ అమ్మ అయిన కుంతీదేవి అనుమతితో ఆహ్, భీమసేనుడిని వివాహం చేసుకుంటుంది. కానీ భీమసేనుడిని వివాహం చేసుకున్న తరువాత కూడా ఆవిడ ఆయనతో జీవించడం కుదరదు అని తెలిసి కూడా ఆ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేస్తుంది. అలాగే ఆహ్, ఇంకా చెప్పాలంటే ఆహ్, యుద్ధంలో ఘటోత్కచుడిని ఒక వీరోచితమైన పోరాటం జరిగినప్పుడు వాళ్ళకి సాయంగా ఉండే క్రమంలో కూడా కొడుకుని అంత గొప్ప గుణాలతో పెంచి ఆయన్ని ఆ యొక్క యుద్ధంలో ఉండే ధర్మానికి ఆయన్ని త్యాగం చేసి, కనీసం నా కొడుకేమయ్యాడనే ఒక ప్రశ్నని కూడా, ఆ ధర్మాన్ని గాని ఎవరిని కూడాను ఆవిడ ప్రశ్నించదు. కానీ ఇంత గొప్ప త్యాగం చేసిన ఆ తల్లి ఎలాంటి ఒక చరిత్రలో కనిపించదు. కానీ ఆవిడ అరుదైన త్యాగశీలి. అరుదైన స్త్రీమూర్తి ఆవిడ. ఇలాంటి ఒక రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడాను ఈవిడ గొప్ప గుణాల వల్లను, ఈవిడకున్న గొప్ప క్యారెక్టర్ వలను ఆవిడ అడవిలో ఉండిపోయినా కూడాను చాలా గొప్పగా జీవించడం జరిగిందనమాట. ఆవిడకున్న క్యారెక్టర్‌ని బట్టి. అలాగే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరంటే గనక రామాయణంలో రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు. ఇతను కూడా రావణాసురుడి వంశంలో పుట్టినా కూడాను రామనామం జపిస్తూ యుద్ధంలో వీరోచితమైన
పోరాటంలో అందరూ చనిపోయిన తరువాత కూడా ఇతనొక్కడే ఉండడము, ఇతనికి రావణాసురుడి లంకను పట్టం కట్టి ఇతన్ని రాజుని చేయడము జరుగుతుంది. వీళ్ళ క్యారెక్టర్స్‌ని బట్టి వీళ్ళకి ఆహ్, ఒక సమయం సరైనది కాకపోయినా కూడా సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళు చాలా గొప్ప పర్సనాలిటీ ఉన్న వ్యక్తులుగా వీళ్ళని చూపించడం జరిగిందనమాట. ఈ రోజుకి ఇంతేనండి. నా వీడియో నచ్చితే గనక అందరికీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.